ఒక చిన్న బాలుడు అవమానాన్ని భరించలేక అడవులకు వెళ్ళాడు. కేవలం 5 సంవత్సరాల వయసులోనే ఘోర తపస్సు చేశాడు. ఆ బాలుడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆయనకు యుగాల పాటు ఆకాశంలో ప్రకాశించే స్థానం ఇచ్చాడు. ఆ బాలుడు ఎవరు? ఎలా నక్షత్రంగా మారాడు? ఈరోజే తెలుసుకుందాం ధ్రువుడి అద్భుత భక్తి గాథను. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజుకు 2 భార్యలు ఉండేవారు, సునీతి మరియు సురుచి. ధ్రువుడు సునీతి కుమారుడు. రాజు సురుచిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఒకరోజు చిన్న ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి వెళ్ళాడు. అప్పుడు సురుచి కోపంగా, నా కుమారుడిగా పుట్టి ఉంటేనే ఆ స్థానానికి అర్హుడివి అని అవమానించింది. ఆ మాటలు ధ్రువుడి చిన్న హృదయాన్ని గాయపరిచాయి. ఏడుస్తూ తల్లి సునీతి దగ్గరకు వెళ్ళిన ధ్రువుడు జరిగిన విషయం చెప్పాడు. సునీతి బాధపడినా కోపం నేర్పలేదు. ఆమె ఎలా చెప్పింది, బిడ్డ, ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని స్థానం భగవంతుడు ఇవ్వగలడు. ఆ మాటలు ధ్రువుడి జీవితాన్ని మార్చేశాయి. కేవలం 5 సంవత్సరాల వయసులోనే ధ్రువుడు అడవికి బయలుదేరాడు. మార్గ మధ్యలో నారద మహర్షి కలిశాడు. ఇంత చిన్న వయసులో తపస్సు చేయడం కష్టం అని చెప్పాడు. కానీ ధ్రువుడి సంకల్పం చూసి విష్ణు మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్రువుడు అడవిలో ధ్యానం ప్రారంభించాడు. రోజుకి ఆహారం తగ్గించాడు. మనసంతా శ్రీ మహావిష్ణువుపైనే నిలిపాడు. అతని తపస్సు అంత ఘోరంగా మారింది. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. చివరికి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో మునిగిపోయాడు. తనకు ఏమి కావాలని అడగలేదు. భగవంతుని దర్శనమే అతనికి గొప్ప వరం. అతని భక్తికి మెచ్చిన విష్ణువు అమరమైన స్థానం ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నీవు యుగాల పాటు ఆకాశంలో ప్రకాశిస్తావు. అలా ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా మారాడు. ఈరోజు కూడా ఆకాశంలో స్థిరంగా కనిపించేది ధ్రువ నక్షత్రం. అచంచల భక్తికి ప్రతీకగా నిలిచింది. ధ్రువుడి కథ మనకు నేర్పేది ఒక్కటే, వయస్సు కాదు, భక్తి గొప్పది. అచంచల సంకల్పం, దైవభక్తి ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి.